విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఇక మీదట నేను సంపాదించే ప్రతి రూపాయి మనదే అవుతుంది మన పిల్లలదే అవుతుంది అయ్యగారి కుటుంబానికే చెందుతుంది. అయ్యగారు బతుకుంటే ఈ మాట విని ఎంత సంతోషించేవారో లక్ష్మి. ఇంత మంచి సమయంలో మనం వెళ్లాల్సింది బయటికి ఎక్కడికో కాదు, గుడికి. తినాల్సింది మొక్కజొన్న పొత్తులు మిరపకాయ బజ్జీలు కాదు, స్వీట్లు. ముందు గుడికెళ్దాం. నీ మనసులో ఉన్న సంతోషాన్ని ఆనందాన్ని దేవుడికి నివేదించు. నీకింత ఆత్మబలాన్నిచ్చి ముందుకు నడిపించినందుకు కృతజ్ఞతలు చెప్పు. పిల్లల పేరుతో అర్చన చేయించు. అలాగే అయ్యా. మరి తయారవు. నువ్వు తయారయ్యేలోపు నీకిష్టమైన స్వీట్ చేస్తాను. సరే. ప్రస్తుతం మన ఫ్యాక్టరీలో ప్రోగ్రెస్ ఏమిటి కృష్ణప్రసాద్ గారు? మీకు తెలియంది ఏముంది మేడం, ఫారెన్ కొలాబరేషన్ గురించి తీవ్రంగా ట్రై చేస్తున్నాం. ఇంకా నార్త్ ఇండియన్ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా ఇంకా అంటే మీ అభిమాన ఇండస్ట్రియలిస్ట్ గురించి అసలు మాట్లాడరే? నా అభిమాన ఇండస్ట్రియలిస్టా? అదే ప్రముఖ బజారు మనిషి, ప్రముఖ ఉంపుడు గత్తె, ప్రముఖ చిల్లర మనిషి లక్ష్మీదేవి గురించా? లక్ష్మి దేవి అదల ఓ అని రెచ్చిపోతుంటే పట్టి పట్టినట్టు ఊరుకుంటారే? దాని గర్వం అణిచి దాని కంపెనీని దెబ్బ కొట్టే విషయమై ఏమాలోచించారు? ఆ కంపెనీని దెబ్బ కొట్టడం కన్నా ముందు ఆమె కొట్టిన దెబ్బ నుంచి తేరుకోవాలి మేడం. అంటే దానివల్ల మనం నష్టపోతున్నామని ఒప్పుకుంటున్నారా? మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఇన్నాళ్ళు మార్కెట్లో ఉన్న మన మొనోపలిని బద్దలు కొట్టింది లక్ష్మీదేవి. మనకు గట్టి పోటీని ఇవ్వటమే కాకుండా మన ప్రోడక్ట్ సేల్స్ పడిపోయేటట్టు చేసింది. దాన్ని నా ముందు పొగడొద్దని మీకెన్నోసార్లు చెప్పాను. ఇది ఆమెను పొగడ్డం కాదు మేడం. ప్లీజ్ స్టాప్ ఇట్. అదెంత? దాని కెపాసిటీ ఎంత? మన బిజినెస్ ని దెబ్బతీసేంత స్కిల్స్ దానికెక్కడివి? ఉఫ్ అని ఉదితే గాలికి ఎగిరిపోయేదాన్ని మీరు అనవసరంగా గ్లోరిఫై చేస్తున్నారు. దాని గొప్పతనాన్ని నేను ఒప్పుకునేటట్టు చేయాలని చూస్తున్నారు. దిస్ ఇస్ టూ మచ్. అది కాదు మేడం, నా ఉద్దేశం ఏమిటంటే ఆ లక్ష్మీదేవి. ప్లీజ్ మళ్ళీ దాని ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు.
మేడం, రండి. మీరు కూడా ఆ లక్ష్మీదేవిని పొగడ్డానికి వచ్చారా? చిచి, ఆమెను పొగడాల్సిన కర్మ నాకేంటి మేడం? అన్నట్టు ఓ బ్యాడ్ న్యూస్ మేడం. ఏమిటి? పొద్దుట హార్ట్ అటాక్ వచ్చిన డాట్స్మెన్ ని హాస్పిటల్లో చేర్పించాం కదా మేడం, ఆయన చనిపోయాడు. అలాగా? ఫ్యాక్టరీకి హాఫ్ డే సెలవు ప్రకటించాలని అందరూ అంటున్నారు. సెలవు లేదు గిలవలేదు. టీ బ్రేక్లో అందరినీ 2 నిమిషాలు మౌనం పాటించమని చెప్పండి. చనిపోయిన వ్యక్తి తాలూకు క్లైమ్స్ ఫైల్ త్వరగా పుటప్ చేయండి. ఇలాంటివి ఎంత తొందరగా సెటిల్ చేస్తే అంత మంచిది. అలాగే మేడం. మరి నేను వెళ్ళొస్తాను మేడం. ఉమ్. రంగనాథం గారి గురించి ఎంక్వైరీ అయిపోయిందా మాలతి? ఆ ఫైల్ మీకు పొద్దున్నే పంపించాను మేడం. పొద్దున్నే పంపించావా? ఆ థ్యాంక్ యూ. రంగనాథం గారికి మిగతా ఫార్మాలిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా? బహుశా అవన్నీ ఈరోజు సాయంకాలానికి కంప్లీట్ కావచ్చు మేడం. వెరీ గుడ్. మేడం, ఎస్, చిన్న సందేహం. ఏమిటది? రంగనాథం గారు బాగా తెలిసినవారు కదా, అలాంటి వారి విషయంలో కూడా ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తీసుకుంటున్నారు. కొత్త వాళ్ళ విషయంలో కదా మనం ఇవన్నీ చేస్తాం. రంగనాథం గారు లాంటి పరిచితులకు ఇవన్నీ ఎందుకు అంటావు? మ్, ఒకసారి చావు దెబ్బ తిన్నవాళ్ళం, ఆ చావు దెబ్బ కూడా బాగా దగ్గర వాళ్ళ చేతిలో తిన్నవాళ్ళం, అవునా? మ్, అందుకే తెలియని వాళ్ళకన్నా తెలిసిన వాళ్ళ విషయంలో మనం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. కంపెనీలో భాగస్తులుగా చేరడానికి గాని విడిపోవడానికి గాని కొంచెం కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఫాలో కావాల్సి ఉంటుంది. మన కంపెనీలో చేరేవాళ్లు 1కి 2 సార్లు ఆలోచించుకున్నట్టే విడిపోయేవాళ్లు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ప్రొసీజర్ ఎంత కాంప్లికేటెడ్గా ఉన్నా మనతో పార్ట్నర్షిప్ కోసం ఎంతో మంది రెడీగా ఉన్నారంటే అది కేవలం మన మీదున్న నమ్మకం, విశ్వాసం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. రండి పరాంకుశం గారు. చెప్పండి. రోజీ వాళ్ళు తయారు చేసే వస్తువులు, మనం తయారు చేసే వస్తువుల కంపారిటివ్ స్టడీ చేస్తూ ఒక లిస్ట్ తయారు చేశాను మేడం. మ్, రోజీని దెబ్బతీయటానికి ఇది తొలి పునాది అవుతుంది. ఈ ఫైల్లో 3rd పేజీ చూడండి. ఆశ్చర్యంగా ఉందే, దాదాపు ఇది నేను ప్రిపేర్ చేసింది ఒకటే. చూడండి పరాంకుశం గారు, రోజుని దెబ్బ కొట్టడం మాత్రమే మన పరమావధి కాకూడదు. దానివల్ల మన లక్ష్యం దెబ్బతింటుంది. థింక్ బిగ్. గొప్ప ఆలోచన చెయ్యండి. ఆశయం ఉన్నతంగా ఉండేలా చూడండి. దాన్నందుకోవడం ఒక సవాలయ్యేలా చూడండి. మనకో పాలసీ ఉంది. ఆ పాలసీని అనుసరిస్తూ చేరుకుందాం అనుకున్న గోల్స్ కొన్నున్నాయి. వాటి మీద దృష్టి ఉంచండి. మన టార్గెట్ మనం చేరాక మన ముందు ఎందరు మరుగుజ్జులున్నారో కాలమే లెక్క తేలుస్తుంది. కరెక్టే మేడం. కాకపోతే ఆ రోజీ పరుక్కి ఈ లోపు చిన్న కళ్ళె వేయడం అవసరం అనిపించింది. అందుకని మన పరుగుని మరింత స్పీడప్ చేయడం కోసం ఒక పథకం సిద్ధమైంది. మారుతి, పరాంకుశం గారికి వివరించు. రోజీ వాళ్ళు తయారు చేస్తున్న వస్తువులే మనము తయారు చేస్తున్నాం కదా. రోజీ వాళ్ళకన్నా తక్కువ ధరలకు మన వస్తువులు అమ్మబోతున్నాం. మిలీనియం క్లియరెన్స్ సేల్ అని దీనికో అందమైన పేరు కూడా పెట్టాం. దీనివల్ల మనకొచ్చే లాభం ఇంత. మ్మ్. రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కొచ్చే నష్టం ఇంత. మ్మ్. ప్రస్తుతానికి అవతల వాళ్ళ నడుము విరగడానికి ఈ డోసు సరిపోతుందనుకుంటాను. చాలా స్ట్రాంగ్ డోస్ మేడం. దాన్ని అమలు చేయడంలో మీ తెలివితేటలు చూపించండి. ఆ మాలతి, రాజు వస్తే డైరెక్ట్గా కాన్ఫరెన్స్ జరిగే చోటికి రమ్మని చెప్పు. తనకు ఆ ప్లేస్ ఐడియా ఉంది మేడం. తను మిమ్మల్ని అక్కడే కలుసుకుంటారనుకుంటాను. కలిస్తే మరీ మంచిది. నాకు సగం టెన్షన్ తగ్గుతుంది. టెన్షన్ ఎందుకు మేడం? మీరు కాన్ఫరెన్స్ హాల్లో అందరి ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడండి. ట్రై చేస్తాను. సీ యూ మాలతి. బాయ్ మేడం.
ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్, లక్ష్మీదేవి గారు. మీరెవరు? లక్ష్మీదేవి గారికి నేను బాగా కావాల్సిన వాణ్ణి. అలాగా, మేడం ఇప్పుడే కాన్ఫరెన్స్కి బయలుదేరి వెళ్లారు. ఓ, మీరు మేడంని కలవదలుచుకుంటే మండే ఈవినింగ్ 4 o'clock రండి. అది విజిటింగ్ టైం. నేను వారికి బాగా కావాల్సిన వాణ్ణి, అర్జెంటుగా కలవాలి. ఎంత కావలసిన వారైనా మేడంని రోజు కలవటం కుదరదండి. మండే రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కమ్ ఇన్. నమస్కారం మేడం. పెద్దలు, మీరు నాకు నమస్కరించకూడదు. మీరు చెప్పే పెద్దరికం వయసుకు సంబంధించింది మేడం. ప్రస్తుతం నేను నమస్కరించింది వయసుతో సంబంధం లేని మీ తెలివితేటలకి, ఎదుగుదలకి. కూర్చోండి. మాటలు చెప్పిన వాళ్ళని చూశాను, మాట్లాడకుండానే చేతల్లో సత్తా చూపించిన వాళ్ళని చూశాను. కానీ మాటలకు చేతలకు పొంతన కుదిరిన వ్యక్తిని, చెప్పింది చేసి చూపించిన వ్యక్తిని మిమ్మల్నే చూస్తున్నాను మేడం. నేను బేసిక్గా ఫైనాన్షియర్ని. నా దగ్గర ఎక్కువ తక్కువలకు ఛాన్స్ ఉండదు, పొగడ్తలకు అసలే ఉండదు. గ్రేట్ గ్రేట్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ సార్. నలుగురు యూజ్లెస్ ఫెలోస్ని నా కొడుకులుగా ప్రసాదించాడు ఆ భగవంతుడు. నీలాంటి కూతుర్ని ఒక్కదాన్ని ఇస్తే ఎంతో సంతోషించుండేవాణ్ణి. రంగనాథం గారు, ప్లీజ్ మేడం. లోగడ వచ్చినప్పుడు కూడా నన్ను మాట్లాడనివ్వకుండా నా నోటికి అడ్డుకట్ట వేశారు. ఒకప్పుడు మీరేమిటో చూసినవాణ్ణి. అవే కళ్ళతో ఈరోజు మిమ్మల్ని, మీరు సాధించిన ఘన విజయాన్ని చూస్తున్నాను. నాకు మాటలు ఆగటం లేదు. ఇలా ధారాళంగా మాట్లాడాలనిపిస్తోంది. మాటలు మంచివే రంగనాథం గారు, మాట్లాడటమూ మంచిదే. కానీ సందర్భం లేని మాటలు రాతి నెలలో పడిన విత్తనాల్లాంటివి. వాటి వల్ల ప్రయోజనం ఉండదు. సరే మేడం, నాకు సందర్భం దొరికినప్పుడే మాట్లాడతాను. మిమ్మల్ని పిలిపించిన ఉద్దేశం వేరే ఉంది. ప్రారంభించిన యూనిట్స్ అన్నీ నిరాటంకంగా పనిచేస్తున్నాయి, లాభాల వర్షం కురిపిస్తున్నాయి. మరో 2 యూనిట్స్ మిగిలిపోయాయి. వాటిని త్వరలోనే ప్రారంభించాలనుకుంటున్నాను. అందుకు మీ సహకారం అవసరం. చెప్పండి మేడం, ఎంత డబ్బు అవసరం అవుతుంది? డబ్బు అనేకన్నా భాగస్వామ్యం అంటే బాగుంటుంది. మేడం, క్రితంసారి మీరొచ్చినప్పుడు నాకు డబ్బొద్దు, పార్ట్నర్షిప్ కావాలి అని అడిగారు మీరు. అవును. అవసరం వచ్చినప్పుడు కబురు పెడతాను అన్నాను. అవును. ఆ అవసరం ఇప్పుడొచ్చింది, అందుకే కబురు పెట్టాను. మేడం, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఫార్మాలిటీస్ రాజు చెప్తాడు. అగ్రిమెంట్ పేపర్స్ మీద గుడ్డిగా సంతకం చేయకండి. అన్ని షరతులు చదివేకే సైన్ చేయండి. నమ్మకానికి మారిపోయారు మీరు. మిమ్మల్ని నమ్మకుండా ఎలా ఉంటానమ్మా? వస్తానమ్మా. ఉమ్. బాగున్నావమ్మా రోజీ? ఓ మీరా? నేనింకా ఎవరో అనుకున్నాను. ఇలాగే వైట్ డ్రెస్ వేసుకుని అప్పుడప్పుడు ఒకతను చద్దాల కోసం వస్తుంటాడులేండి. దూరం నుంచి చూసి అతను అనుకున్నాను. అలాగా. క్రీస్తు సేవకులు ధరించే ధవళ వస్త్రాలకు అన్యులు ధరించే వస్త్రాలకు తేడా మర్చిపోయావమ్మా రోజీ? మర్చిపోవాలనే పని కట్టుకుని ఎవరు మర్చిపోరు ఫాదర్. కాలం గడిచే కొద్దీ కొన్ని సంగతులు ఆటోమేటిక్గా అలా అలా డిసపియర్ అయిపోతూ ఉంటాయి. సరే, ఇంతకీ ఏదైనా పని మీద వచ్చారా? మన చర్చి జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిపించాలని అందరూ అంటున్నారు. బిషప్ గారితో మాట్లాడే పని మీద వచ్చాను. ఐ సీ. ప్రత్యేకించి నా కోసం కాదన్నమాట. నీకోసం అంటే నిజానికి బిషప్ గారు 4ంటికి టైం ఇచ్చారు. పొద్దుటే వస్తే నీతోనూ నీ పిల్లలతోనూ స్పెండ్ చేయవచ్చు కదా అని వచ్చాను. పిల్లలు కాదు, ఒక్కతే అమ్మాయి, భార్గవి. భార్గవి చాలా మంచి పేరు.
క్రిస్టియన్ నేమ్ పెట్టలేదని దెప్పి పొడుస్తున్నారా? చూడమ్మా, పిలిచే మనసులో స్వచ్ఛత ఉండాలే గాని ఏ మతం పేరైతే ఏముందమ్మా? పర్వాలేదే, మీరు లిబరల్గా ఆలోచిస్తున్నారే. దేశకాల పరిస్థితుల్ని, దేవుని మాటల్ని సమన్వయం చేస్తూ చేసేదే సక్రమమైన ఆలోచన. హ్మ్. ఏమ్మా, నా మాటలు నీకు విసుగనిపిస్తున్నాయా? చర్చిలో మాట్లాడినట్టు మాట్లాడితే అనిపించవా ఫాదర్? ఏదో పని మీద వచ్చారు, పనిలో పనిగా నన్ను చూడాలని వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏ కాఫీనో టీనో తాగి బయలుదేరాల్సింది పోయి ఈ అనవసర ప్రసంగాలెందుకు? అమ్మా రోజీ, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? ఎప్పుడో ఎలిజబెత్ గారు చనిపోయినప్పుడు చూశాను. అప్పటికి ఇప్పటికి నీలో చాలా మార్పు వచ్చిందమ్మా రోజీ. కాలం మారదా ఫాదర్? కాలంతో పాటు మనుషులు మారరా? మార్పు అనేది ప్రకృతి సహజం రోజీ. కానీ ప్రకృతితో పాటు సకల చరాచర సృష్టికి కారకుడైన దేవుణ్ణి మర్చిపోతున్నందుకు బాధగా ఉందమ్మా. నేనా? అవునమ్మా, దైవ సాన్నిధ్యానికి దూరం కావడం కన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదమ్మా. కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నట్టున్నారు. ఈ మాటలే కదమ్మా చిన్నతనంలో మరీ మరీ విన్నావు. ఈ చెవులతోనే కదమ్మా నీ చిన్నతనాన బైబిల్ కథలు మరీ చెప్పించుకున్నావు. బాల్యంలో మనసు మీద పడే ముద్రలు చెరిగిపోవంటారు. అతి కీలకమైన దశలో నిన్ను ఆదుకున్న దేవుణ్ణి, నిన్ను ఆదరించిన దేవుణ్ణి నువ్వు మర్చిపోయినందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా రోజీ. గతించిపోయిన ప్రతిదాన్ని గుర్తుపెట్టుకుంటే వర్తమానాన్ని విస్మరించినట్టే అవుతుంది ఫాదర్. గతం గతించిపోవాల్సిందే, వర్తమానాన్ని ఎంజాయ్ చేయవలసిందే, భవిష్యత్తుని ఆహ్వానించవలసిందే. అయినా మీ బాధంతా నేను దేవుణ్ణి మర్చిపోతున్నానని కాదు, ప్రతి ఆదివారం మీ చర్చికి రావడం లేదని, చందాలు ఇవ్వడం లేదని. ఆమె కరెక్ట్? అమ్మా రోజీ, నిజం నిష్ఠూరంగానే ఉంటుంది ఫాదర్. అవాస్తవం అవమానకరంగానూ ఉంటుందమ్మా. సెలవు రోజు కదా, ఇంట్లోనే ఉంటావు. నీతో హాయిగా కాసేపు కాలక్షేపం చేద్దామని వచ్చాను. అదే మీ ఆలోచన అయితే ఇంకెప్పుడు ఇటువైపు రాకండి. ఎందుకంటే టైంపాస్ చేయడానికి ఇదేవి క్లబ్బు కాదు, అమ్యూజ్మెంట్ పార్కు కాదు. రోజీ ఇల్లు, ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రోజీ ఇల్లు. ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య చాలా సున్నితమైన వ్యత్యాసం ఉందమ్మా రోజీ. అహంకారం మనిషిని పతనం చేస్తుంది, పాతాళానికి పడదోస్తుంది. అలా పడదోసిన రోజున ఆదుకునే అమృతహస్తం ఆ ప్రభుదేనని గుర్తుంచుకోమ్మా. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్, గాడ్ బ్లెస్ యూ.